2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కథలు చెప్తాడు. ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కొక్కటి మేము కూడా ఆ గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచాం. ప్రజలు పెద్ద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇంకా తిడతాను కార్డు తీసుకొని. ఒక్కొక్కరికి ఇంటింటికి 2 లక్షల బాకీ పడ్డాడు. ఇప్పటికి నీవు ఇస్తాన్న మాటలతోటి ప్రజలు మోసం పోతే పెన్షన్ భార్యాభర్తలకు ఇస్తా అన్నాడు, ముసలోళ్ళకు బిడ్డకి 2500 ఇస్తా అన్నాడు, స్కూటీ ఇస్తా అన్నాడు, తులం బంగారం వస్తాయి. ఒక్కొక్కరు లెక్కేసుకుంటారు 2-3 లక్షలు రావాలి. రుణమాఫీ సరిగ్గా కాలే. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టిండు, ఒక్కసారి ఇచ్చిండు. మొన్న బోనస్ అసలే లేదు, ఈసారి మొత్తం బంద్ అయింది బోనస్. అన్నిటికి ఇస్తా అన్నాడు బోనస్. మక్కలకిత్తా, దీనికిత్తా, దానికిత్తా అని మాట్లాడి ఆఖరి సన్న ఓట్ల కన్నా ఇస్తా అన్నాడు, అది కూడా ఇయ్యలే. అన్ని ఘోరమైన పరిస్థితి. మిషన్ భగీరథ అది బంద్ అయింది. మళ్ళా కుండలు బిందెలు పెట్టుకుని ఊళ్ళ పంటే తిరుగుతారు. కరెంటు లేదు, మోటార్లు స్టార్టర్లు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తాయి. ఇవన్నీ అబద్ధాలు చెప్పి, ఇవన్నీ చేస్తా అని చెప్పి మోసం చేసి అధికారంకి వచ్చాం. ఇలా మంత్రులు నిన్ను నమ్మతలేరు, ఎమ్మెల్యేలు నిన్ను నమ్మతలేరు. మంత్రులు ఇద్దరు కలిసి ఎక్కడికైనా టూరు బొమ్మను కొట్టుకొని వస్తారు. ఏ జిల్లా పోయినా మీరు చూడండి, వరంగల్ పోతే అదే లొల్లి, కరీంనగర్ పోతే అదే లొల్లి. ఎక్కడికి పోయినా మంత్రులే కొట్టుకుంటారు. ఒక డిసిప్లిన్ ఉన్నదా? ఎమ్మెల్యేల పరిస్థితి కొట్టుకునే పరిస్థితి ఉన్నది. గందరగోళమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. మళ్ళా ఎన్ని అబద్ధాలు ఆడావంటే, కోర్టు నీకు తెలియదా బీసీ రిజర్వేషన్ గురించి? తెలిసి మోసం చేయాలనే బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా. నీకు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు. నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది. దానికి ఒక డ్రామా చేశావు నువ్వు. ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం. నువ్వు స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఎంత నష్టపోయాం. తెలంగాణకు కేంద్రం నుంచి ప్రతి నెల 300 కోట్లు వస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామం లోపల మెయింటెనెన్స్ అంతా కూడా ఈ 2 డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి. ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి. గ్రామాలల్లా కుప్పలు కూడా చెత్త చెదారం మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు. ఎంప్లాయీస్కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు. ఇవన్నీ మోసం చేయలేదా? మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరిమి కొడతారనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందర పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినావు. మన ఊళ్ళలో ఆ తుపాకి రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా, మీరందరూ కూడా నేను బీసీ రిజర్వేషన్ చేస్తే 55 ఏళ్ళు మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నారు. మీరు చేయంగా కూడా నొద్దనడా? కేంద్రం ఆమోదం తెలపలే. ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలపకుండా జీవో ఇచ్చావు. తెలుసు ఆ జీవో నీకు నిలబడదని.
ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. అనేది నేను రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్న విన్నారానే? ఈ రిజర్వేషన్ గంట మొదలు మాట్లాడిన మాట ఆయన. రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ ఇంకో విషయం కూడా మీరు వినాలి. ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మనకు ఎన్నికలు వస్తానే మీరు తయారుండు అని అన్నాడా? మేమన్నా వస్తేవో అని మేము ఆడాడే తిరిగినాం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే, ఒక్క మీటింగ్ కూడా పెట్టలే. జిల్లా మీటింగ్లు పెట్టే అంటే వాళ్ళకు కూడా ఇంటిచ్చిండు రావని. అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా. నేను